సీతగారికి కూడా శిక్ష పడదు. ఆవిడ నిర్దోషిగా బయటకొస్తుంది. అప్పుడు అవంతే తప్పు చేసిందని మీరు ఒప్పుకున్నట్టేగా? అవంతికి శిక్ష పడదు. ఇవన్నీ ఆలోచించాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి. ఎలా ఉన్నావు? బాగున్నాను. దా కూర్చో. షూర్. నందిని బాగుందా? బాగుంది. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావమ్మా? రోజుకి 100 మంది పేషెంట్లకి బాగుగులు చూసే మన డాక్టర్ బాగుండకుండా ఎలా ఉంటాడు? అశ్విని మాటలకేం గానీ ఐఎమ్ ఆల్వేస్ ఆల్ రైట్. మరి మెడికల్ రిపోర్ట్స్ ఏవి? ఐఎమ్ ఆల్ రైట్ అన్నావు కదా, దానికి సాక్ష్యంగా అన్ని టెస్టులు చేయించుకుని మాకు రిపోర్ట్స్ చూపించాలి కదా. ఇక ఆపండి మీ సెటైర్లు. సిద్ధుని మోసడమే పనిగా పెట్టుకున్నారేంటి ఈరోజు? పాపం అమాయకుని చేసి ఆడుకుంటున్నారు. అబ్బా, సిద్ధు అమ్మాయి కూడా మరి నోట్లో వేలు పెట్టుకోలేదే? నవ్వింది చాలు గాని వెళ్ళి డాక్టర్కి ఒక కాఫీ తీసురా. అమెరికా నుంచి వచ్చి చాలా రోజులు అయినట్టుంది. ఏదో బిజినెస్ డీల్ అన్నావు, ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్? ఆ పని మీదే సీరియస్గా కూర్చున్నానులోకి. చాలా పెద్ద పని కదా, పని అయిపోయినట్టే మూమెంట్ వస్తుంది, అంతలోనే వాయిదా పడుతుంది. పెద్ద పనులు కదా, అంతే. కొన్నిసార్లు అలాగే అవుతూ ఉంటాయి. టైం వచ్చినప్పుడు సడన్ గా కంప్లీట్ అయిపోతాయి. ఏంటి సిద్ధు, ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చాను. మొన్న అమ్మచ్చి వచ్చినప్పుడు ఆపరేషన్తో చేయాలనో, ఏమైంది దాని సంగతి? ఆ పని మీదే ఉన్నాను. ఆ ఒక్క ఆపరేషన్ చాలు నా లైఫ్ను మార్చేయడానికి. ఒక్క డీల్తో 10 crores వస్తాయి. సిటీలోనే సైట్ తీసుకుని హాస్పిటల్ కట్టించాలనుకుంటున్నాను. 10 కోట్ల? ఒక చిన్న ఆపరేషన్ కి అంత పెద్ద అమౌంటా? ఆ ఆపరేషన్ చిన్నదేం కాదు, పెద్దదే. ఎంత పెద్దదైతే మాత్రం అంత అమౌంట్ ఇస్తారా? వాళ్ళు వాల్యూ కట్టేది ఆపరేషన్కి కాదు, వాళ్ళ ప్రాణానికి. అంతేలే, ఇవాళ రేపు డబ్బుకి వాల్యూ లేకుండా పోయింది. అంత బిగ్ షాట్స్ ఎవరున్నారు ఈ హైదరాబాదులో? పార్టీ ఉండేది ఇక్కడ కాదు, వరంగల్లో. వరంగల్లోనా? వరంగల్లో ఎవరు? ఈ హైదరాబాద్లో పక్కింట్లో ఎవరుంటారో కూడా మీరు సరిగ్గా పట్టించుకోరు. అలాంటిది వరంగల్లో ఉన్న వారి గురించి మీకేం తెలుస్తుందిలే. రుద్రాంబ అని ఒక ఆవిడ ఉందిలే. వరంగల్ రుద్రాంబ అంటే ఆవిడ కొడుకు శైలేంద్ర హార్ట్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు, ఆవిడేనా? ఓ, మీకు ఆ క్యాండిడేట్ ముందే తెలుసా? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలనుకుంటా. అయితే అతని బాడీకి సూట్ అయ్యే బ్రెయిన్ డెడ్ పేషెంట్ దొరికారన్నమాట. పోనీలే, మంచివాడు చెడ్డవాడు, ఆ శైలేంద్రను దేవుడు కర్ణించాడన్నమాట. కోట్లు కురిపిస్తూ దేవుడు వీడిని కూడా కరుణించాడుగా. దొరికింది బ్రెయిన్ డెడ్ పేషెంట్ కాదు, బ్రతికున్న మనిషే. బ్రతికున్న మనిషా? అవును, కంప్లీట్ హెల్తీగా ఉన్న లేడీనే. వరంగల్లోనే ఉంటుంది. ఎవరు? రుద్రాంబ వాళ్ళే మాట్లాడుకున్నారు. సీత అని. సీత, నువ్వు అవన్నీ చూసావా?
ఈ మధ్యనే కలిశాను. ఆవిడ మన గ్రాని అని కూడా కనిపెట్టాను. ఇందక్కడి నుంచి టెన్షన్ పెట్టి చంపావు కదరా. కోట్లు వస్తున్నాయి అది ఇది అని తెగ టెన్షన్ పెట్టావు. మొత్తానికి ఆపరేషన్ క్యాన్సిల్ అయినట్టే అనమాట. ఏంటి మాట్లాడావు? గ్రానీని కలిసి మాట్లాడాక ఆ రుద్రంపతో చెప్పేశావా? ఈ ఆపరేషన్ చేయనని చెప్పేశావా? చెప్పలేదు. ఎందుకని? ఈ ఆపరేషన్ చేయడానికే నేను డిసైడ్ అయ్యాను కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు? గ్రానీ అని తెలిసాక కూడా ఆపరేషన్ చేస్తావా? మతుండే మాట్లాడుతున్నావా? లోకి, సిద్ధు మనల్ని ఆట పట్టిస్తున్నాడు. తన్ను వదిలే. ఎందుకు సిద్ధు మమ్మల్ని భయపెడతావు? భయం కాదు, బాధ కాదు. నాకు డబ్బు కావాలి, నేను ఆపరేషన్ చేస్తున్నాను అంతే. ఒకటి కాదు, రెండు కాదు, 10 crores. మీరిస్తారా? చెప్పండి, మీరిస్తారా? అవతల ఉన్నది అమ్మరా. గ్రానీని చూసినప్పుడే షాక్ అయ్యాను. ప్రాణం పోయినట్టు అనిపించింది. నీ గుండె ఇవ్వడానికి వీల్లేదు, నువ్వు చనిపోవడానికి వీల్లేదు, నేను ఈ ఆపరేషన్ చెయ్యను అని చెప్పాను. నీ నిర్ణయం మార్చుకో గ్రాని అని కాళ్ళు పట్టుకుని వేడుకున్నాను. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మార్చుకునే ప్రసక్తే లేదు అంది. మాటిచ్చి తప్పితే బతికున్నా చచ్చినట్టే అంది. ఈ ఆపరేషన్ నువ్వు చెయ్యను అన్నా రుద్రాంబ వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటారు అంది. ఎవరో తినే డబ్బు నువ్వు తింటే నేను సంతోషిస్తాను అంది. మనందరినీ ప్రాణంగా ప్రేమించిన అమ్మరా శత్రువులకు కూడా సహాయం చేసింది. కానీ ఏ రోజు ఎవరిని చిన్న ఇబ్బంది కూడా పెట్టలేదు. ప్రాణాల్ని నిలబెట్టాల్సిన చేతులతో ప్రాణాలు తీస్తావా? మీరిలాంటి నిందలు వేస్తారనే ఈ విషయం నా అంతట నేనుగా చెప్పడానికి వచ్చాను. ఈ డీలో గ్రాని ఉందని తెలిసాక ఆపరేషన్ వదులుకుంటానని చెప్పాను. స్వయంగా ఆవిడే చేయమన్నాక నన్ను ఎలా తప్పుకోమంటారు? నువ్వు చేసే పని ఎంత పెద్ద క్రైమో నీకు అర్థం అవుతుందా? ఏ మీకు అర్థం కాలేదా? నువ్వొక లాయర్వే, లోకి పోలీస్ ఇన్స్పెక్టర్. రుద్రాంబ చేసే ఈ ప్రయత్నం మీకెప్పుడో తెలుసు. మరి దారుణాన్ని ఆపడానికి ఇంతవరకు మీరెందుకు ప్రయత్నం చేయలేదు? గ్రాని చెప్పింది కాబట్టి. సరే, నేను వదిలేస్తాను. ఇప్పుడే అమెరికా వెళ్ళిపోతాను. రుద్రాంబ చేసే ఈ అరాచకాన్ని మీరు ఆపగలరా? గ్రాని మీద మీరు చూపించిన అమర్యాద, అగౌరవం మర్చిపోయారా? నష్టజాతకురాలని కాశీలో వదిలేసి వచ్చిన విషయం మర్చిపోయారా? మీరు చేసిన అవమానాల్ని మర్చిపోయారా? గ్రాని విషయంలో మీరు చేసింది న్యాయం, నేను చేసేది అన్యాయమా? సిద్ధు, నిజంగా నువ్వే మాట్లాడుతున్నావా? ఎలాంటి మనిషివి? ఎలా అయిపోయావు? 10 మందికి ఉపయోగపడే డాక్టర్ అయ్యవని సంతోషపడ్డాం. ప్రాణాలతో ఆడుకునే సైకో అవుతావని ఊహించలేదు. నిన్నెంత అభిమానించింది గ్రాని.
నీ కోసం నందిని తనని ఎంత ఇబ్బంది పెట్టినా భరించింది. తను లేకపోతే నందినితో నీ పెళ్ళయ్యేదా? ఇప్పటికీ గ్రాని అంటే నాకు ప్రేమ, అభిమానం, గౌరవం. గ్రాని నాకు చేసిన సహాయం, తను చూపించిన ప్రేమ, ఇవన్నీ నాకు గుర్తు చేయనక్కర్లేదు. గ్రాని ఆపరేషన్ ఆగిపోతే నాకంటే సంతోషించేవాడు ఎవ్వడు ఉండడు. మీరు సిన్సియర్గా ప్రయత్నం చేయాల్సింది ఆపరేషన్ ఆపడానికి, నన్ను ఆపడానికి కాదు. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి. చిరునవ్వులతో బ్రతకాలి. చంపాలనుకుంటుంది నన్ను కాదమ్మా, మిమ్మల్ని. నా కుటుంబం, నా భార్య, పిల్లలు శివాజీ, అయ్యో శివాజీ, శివాజీ ఏమైపోతారోనని నాకు బాధగా ఉందమ్మా. ఈ రోజుతో ఈ ఇంటికి నాకు రుణం తీరిపోతుంది శివాజీ. శైలేంద్రకి గుండె ఇవ్వడానికి నేను హాస్పిటల్కి ఉదయాన్నే బయలుదేరుతున్నాను. మధ్యాహ్నానికి నువ్వున్న లోకం చేరుకుంటానేమో. నీకిచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నాను. నేను వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతాను, ఇది నా మాట. నా కోసం నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. నిన్ను ప్రాణంలో ప్రేమించే వాళ్ళని నేను కాపాడలేనా? నేను చేయగలిగిందంతా చేశాను శివాజీ. నా బాధ్యతలన్నీ నెరవేర్చుకున్నాను. అవంతి నేరాన్ని నా మీద వేసుకున్నాను. తన మీదకి ఏ కేసు రాకుండా రంజిత్ దగ్గర మాట కూడా తీసుకున్నాను. సింధు కాపురం నిలబెట్టడానికి తన భర్తకి గుండెనిస్తున్నాను. తన జీవితం కూడా బాగుంటుంది. ఏం సుమిత్ర, ఇంకా పడుకోలేదా? సీత, నువ్వు చెయ్యబోయే పని తలుచుకుంటే నిద్రలా పడుతుందనుకున్నావు సీత. అనుకోకుండా దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోతాం. యాక్సిడెంట్లో కాలు చెయ్యి విరిగితే కోలుకోవడానికి సంవత్సరం పడుతుంది. కళ్ళ ఎదురుగుండా ఉన్న మనిషి చనిపోతే మనం బతికున్నంత వరకు మనసులో ఆ బాధ గుర్తుకొస్తూనే ఉంటుంది. అలాంటిదే తెలిసి తెలిసి మా స్వార్థం కోసం ఒక మనిషి ప్రాణాలు బలి పెడుతున్నావంటే ప్రాణం పోయేంత వరకు అది ఎంత నరకయాతనో నీకు తెలీదా సీత? సుమిత్ర, మా కోసం త్యాగం చేస్తూ మీరు ఒక్క రోజులోనే ప్రాణాలు విడుస్తారేమో. మీ ప్రాణాలు పోవడానికి మేమే కారణమని తలుచుకుంటూ ప్రతి క్షణం మేం చేస్తూనే ఉంటాం కదంటీ. అవంతి, పుణ్యం చేసిన వాళ్ళని భగవంతుడు స్వర్గంలో ఉంచుతాడు అంటారు. తెలిసి చేస్తున్న పాపానికి మేమంతా జీవితాంతం నరకం అనుభవిస్తూనే ఉండాలి కదా. ప్లీజ్ ఆంటీ, మీ డెసిషన్ మార్చుకోండి. అక్క లైఫ్ బాగుపడడానికి
ఇంకేదైనా మార్గం ఆలోచిద్దాం. అవంతి, నేను ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించను. జరగాల్సింది జరిగే తీరుతుంది. టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పడుకోండి. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదవంతి. సీతని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు. ఆంటీ మొండితనం చూస్తుంటే నాకు భయంగానే ఉందమ్మా. మనకేదైనా కష్టం వస్తే తనతోనే పంచుకుంటాం. ఇప్పుడు మూర్ఖంగా తనే ఇలా చేస్తుంటే ఇంకెవరితో పంచుకోవాలి? అమ్మా, గదికి తాళం వేసి బయటికి రాకుండా చేద్దామా? చచ్చా, ఏంటా మాటలు? ఆంటీ చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. తెల్లారక ముందే లేచి తనకేదో ఒకటి నచ్చ చెబుదాం. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ. కన్నులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ. ఇద్దరి మధ్యన వద్దికగా ఇమిడిపోతుంది ప్రేమ. ఒంటరిగానే అందరినో ఏడిపిస్తుంది ప్రేమ. ఏ బాధతానో ఏ వేదనో ఎదలే మసి చేసే ఆ గుణం. నూరేళ్ళాసే మూన్నాళ్ళు చేసి కన్నీట ముంచేయదా. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ. కనులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ. అవంతి, అవంతి, అవంతి! అవంతి, ఎంతసేపైందమ్మా లేచి? ఇప్పుడేనమ్మా 10 నిమిషాలైంది. ఆంటీని లేపావా? బెడ్ కాఫీతో లేపుదామని ఆగానమ్మా. ఎంత చెప్పినా వినడం లేదు. ఆపరేషన్కు వెళ్లాల్సిందే అంటోంది. తనిప్పుడు బయలుదేరితే ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా. అసలు నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. కంగారు పడొద్దమ్మా. ఏం చేసైనా ఆంటీని గడప దాటకుండా ఆపేద్దాం. కాళ్ళు గడ్డం పట్టుకుని బ్రతిమలాడదాం. అప్పటికి వినకపోతే గదిలో పెట్టి బయట తాళం వేసేద్దాం. పరిస్థితిలో ఉందని ఆంటీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి తీసుకెళ్ళమని చెప్దాం. నువ్వు చెప్పిందే కరెక్ట్ అవంతి. మాట వినకపోతే తాళం వేసేద్దాం. పద, మాట్లాడదాం. అమ్మా, మనం గట్టిగా పట్టుబడితే ఆంటీ మనల్ని తోసేసి వెళ్ళిపోతుందంటావా? ఆంటీ ఎప్పుడైనా అలా తప్పుగా ప్రవర్తించిందా? సీత ఎప్పటికీ అలా చేయదమ్మా.
ఆంటీ లేదమ్మా. ఆంటీ సీత, ఆంటీ అమ్మా అవంతి బాత్రూమ్కి ఏమైనా వెళ్ళిందేమో ఒకసారి చూడు. సరే. ఆంటీ ఆంటీ రాత్రి మా ఆయన మా అత్తయ్య మాట్లాడుకుంటుంటే నేను విన్నానమ్మా. తెల్లవారకు ముందే ఆంటీని పికప్ చేసుకుని బయలుదేరాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి ఉంటారమ్మా.